నమస్కారం. వెల్ల న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో నిత్యావసరాల వితరణ. నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ. వినుకొండ బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో 105వ నిత్యావసర వితరణ కార్యక్రమం జరిగింది. ఈ నెలలో చింతలపూడి భద్రయ్య, చింతల చెరువు రఘు, పుట్టం రాజు, నారాయణరావు సహాయ సహకారాలతో 4 బీద కుటుంబాలకు బియ్యం, నిత్యావసర వస్తువులు వితరణ జరిగింది. జీవి మాధవరావు మాట్లాడుతూ, గత 37 సంవత్సరాల నుండి సేవా సమితి అనేక బ్రాహ్మణ సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ముఖ్యంగా వినుకొండ నియోజకవర్గంలోని బ్రాహ్మణ నిరుద్యోగులకు బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా ఆవుల పెంపకం, గోమూత్రము, గోమయము ద్వారా అనేక ఉత్పత్తులను తయారు చేసి ఆదాయ వనరులు పెంపొందించుకొనుటకు మార్గముల గురించి 10 రోజుల పాటు విజయవాడలో ట్రైనింగ్ ఇస్తారని, ట్రైనింగ్ కాలంలో ప్రభుత్వమే ఖర్చులు భరిస్తుందన్నారు. ఉత్సాహవంతులైన బ్రాహ్మణ నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలియజేశారు. బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో గత 37 సంవత్సరాల నుండి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నాము. అనేక మంది ఉపనయనాలు, అనేక మంది అనాథలకు వివాహాలు, అనేక మందికి ఆశ్రయం కల్పించి వాళ్ళకి ఉచిత భోజన వసతి కల్పించాము. అలానే కాశీకి తీసుకుపోయి 40 మందిని కాశీకి తీసుకుపోయి ఉచితంగా వాళ్ళని చూపించిన ఘనత బ్రాహ్మణ సేవా సమితికి ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలానే గత 105 నెలలు బట్టి బ్రాహ్మణ పేదలకు ఉచితంగా బియ్యము, నిత్యావసర వస్తువులు వితరణ జరుగుతున్నది. ఆ వితరణలో భాగంగా ఇది 105వ నెల వితరణ కార్యక్రమం జరుగుతున్నది. ఈ 105వ నెలకి పుట్టంరాజు నారాయణరావు గారు, సిహెచ్ రాఘవేంద్రరావు గారు మరియు మన చింతల భద్రయ్య గారు, వీళ్ళు ముగ్గురు యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం ముందుకెళ్తున్నది. ఇలానే ఈ కార్యక్రమం ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. అలానే మన బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్ గారు నిన్న ఒక విన్నపం చేశారు నాకు. ఏమనగా, బ్రాహ్మణులు ఎవరైనా సరే ఆవుల్ని, ఆవు పేడతోటి సాంబ్రాన్ కడ్డీలు తయారు చేయటం, అలానే ఆవు పంచకంతో మరి ఔషధాలు తయారు చేయటం, ఇవన్నీ మేము ఉచితంగా 15 రోజులు ట్రైనింగ్ ఇచ్చి నేర్పుతాము. విజయవాడ రండి, మీ ఖర్చులు మొత్తం మేమే భరాయిస్తాము. మీరు ఎవరైనా సరే మీ నియోజకవర్గ పరిధిలో కానీ ఎక్కడైనా సరే మన వాళ్ళు ఎవరైనా ఉంటే మాకు పంపేయండి, మొత్తం ఖర్చు మేమే భరిస్తాము. మరియు మీరు నేర్చుకున్న తర్వాత మీరు దాన్ని గోవులు కావాల్సి ఉంటే మేము లోను ద్వారా మీకు సహాయం అందిస్తాము, ఎవరైనా చెప్పండి అని చెప్పి మన చైర్మన్ గారు నిన్న నాకు వినతి చేశారు. కాబట్టి మన బ్రాహ్మణులు ఎవరైనా సరే ఉత్సాహవంతులైన వారు దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. కాబట్టి ప్రతి బ్రాహ్మణుడు చేతైనంత వరకు పక్కవాడికి సహాయ సహకారాలు చేయాల్సిందిగా మూలంగా కోరుకుంటూ, బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో 105వ బియ్య వితరణ కార్యక్రమం జరుగుతున్నది. బాలరావు గారి ఆధ్వర్యంలో కొంత కార్యక్రమం చేశారు. ఆయన కొన్ని కారణాల వల్ల కార్యక్రమం చేయలేకపోతున్నాను అన్నారు. అందరినీ కూడా చెప్పాను చేసేవాళ్ళు చేయమని. నేను ముందుకు వచ్చి ఈ కార్యక్రమం మొదలు పెడుతున్నాను. బ్రాహ్మణ సేవా సమితి అనేది సేవా కార్యక్రమం చేస్తుంది. ఉచితంగా ఉపనయనాలు చేస్తూ ఉన్నది. అంటే కార్తీకమాసం భోజనాలు బ్రాహ్మణ సంఘం పెట్టకపోతే బాలరావు గారు బ్రాహ్మణ సేవ ఆధ్వర్యంలో చేస్తున్నారు. అట్లే కాశీకి దాదాపు ఒక 50 మందిని ఉచితంగా తన ఖర్చుతో తీసుకెళ్ళడం జరిగింది. అట్లే అనాథలకి ఆశ్రయం వేయడం జరుగుతుంది బ్రాహ్మణ పివి రావచ్చు సత్రంలో. ఇలాగా సేవా కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు లబ్ధాలు చేసి భద్రయ్య గారు, పుట్ట నారాయణరావు గారు, నేను ఈరోజు బియ్యం వితరణ చేస్తున్నాము. ఈ కార్యక్రమం చేయడం అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు చెప్తున్నాను. మరి ఈ విధంగా కార్యక్రమం చేస్తున్నందుకు ఎంతో సహకారంగా ఉంటున్నటువంటి మాధవరావు గారికి ఎంతో ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ రాష్ట్ర చైర్మన్ అంబటి నవకుమార్ తెలియజేశారు. ఈ సందర్భంగా గోపాలపట్నంలోని జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాలలో నిర్వహించిన మొక్కల పంపిణీ కార్యక్రమంలో నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ విశాఖ జిల్లా చైర్మన్ పాండ్రంకి రుక్మాకరావు, వైస్ చైర్మన్ దండెం పోలారావు, స్టేట్ డైరెక్టర్ ఏవి శ్రీలక్ష్మితో పాటు పల్నాడు జిల్లా చైర్మన్ నిశంకర్ శ్రీనివాసరావులు పాల్గొన్నారు.
రాష్ట్ర జిల్లా నాయకులు, స్వచ్ఛంద కార్యకర్తలు, పర్యావరణ ప్రేమికులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నామని, ఇలాంటి కార్యక్రమాలు ప్రతి జిల్లాలో కూడా తప్పనిసరిగా నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రతి స్టేట్ డైరెక్టర్ తమకు కేటాయించిన జోన్, జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టి కార్యాచరణ చేయాలన్నారు. పర్యావరణాన్ని కాపాడడమే ప్రతి పౌరుడి బాధ్యత అని, ప్రతి జిల్లాలో, గ్రామాల్లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. పట్నానికి చెందిన కేసానపల్లి సుబ్బారావు జాతీయ స్థాయిలో వివాహ ఆచారాల కేటగిరీలో సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ అవార్డు అందుకున్నారు. ఇండియన్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఫెస్టివల్ 2026లో భాగంగా సిగ్మా అకాడమీ ఆఫ్ ఫోటోగ్రఫీ వారు నిర్వహించిన పోటీలలో వెడ్డింగ్ మూమెంట్స్ ఫోటోకు అవార్డు దక్కింది. ఆంధ్ర, తెలంగాణలతో పాటు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఫోటోగ్రాఫర్లు పోటీల్లో పాల్గొన్నారు. ఈ రోజు హైదరాబాద్లో జరిగిన ఇండియన్ ఫోటోగ్రఫీ ఫెస్టివల్ 2026 అవార్డు ఫంక్షన్లో ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, ఫెడరేషన్ ఇండియన్ ఫోటోగ్రఫీ ప్రెసిడెంట్ సత్యనారాయణ, శేఖర్, ఎడిట్ పాయింట్ రమేష్, అభిమన్యు చేతుల మీదుగా అవార్డు అందుకోవడం ఎంతో అభినందనీయంగా ఉందన్నారు. అవార్డు అందుకున్న కేసనపల్లి సుబ్బారావును పల్నాడు జిల్లా ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ ప్రెసిడెంట్, వినుకొండ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ సభ్యులు సూర్యబ్రహ్మం, వెంకటేష్, పెద్దమల్లయ్య, శ్రీకాంత్, సిపి కృపాకర్, వేణు, నరేంద్ర తదితరులు అభినందించారు. వల్లెటూరు రోడ్డు నందు గల శ్రీకృష్ణ సంతాన వేణుగోపాల స్వామి దేవస్థానం నందు వినుకొండ నియోజకవర్గం అఖిల భారత యాదవ్ మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పల్నాడు జిల్లా అధ్యక్షులు బొంబోతుల శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదవులందరూ ఐక్యత, విద్య, రాజకీయంగా చైతన్యవంతులు అవ్వాలని పిలుపునిచ్చారు. వినుకొండ నియోజకవర్గ అధ్యక్షునిగా ఓటెల శ్రీనివాస్ యాదవ్ను, ప్రధాన కార్యదర్శిగా చీరపు ఏడుకొండలు, బిఎస్ఎన్ఎల్ కొండలు, ఉపాధ్యక్షులుగా పందిళ్ల బాల వెంకటేశ్వర్లు, అలానే యాదవులందరి సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బొంబోతుల శ్రీను యాదవ్ మాట్లాడుతూ మండల కమిటీలు, గ్రామ కమిటీలు త్వరలో అన్ని కమిటీలు ప్రకటిస్తామని, గ్రామాన యాదవులను చైతన్యం చేయడం తన లక్ష్యమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇంతటితో వెల్లనెస్ సమాప్తం. తిరిగి రేపటి వెల్లనెస్లో కలుసుకుందాం. నమస్కారం.